హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజే వ్లాగ్స్. ఇవాళ క్విక్ సాంబార్ ఇన్ 30 మినిట్స్ ఎలా చేయాలో చూసుకుందాం. ఈ సాంబార్కి మనకు కావాల్సినది ఫస్ట్ 1 నుంచి 1.5 గ్లాస్ కందిపప్పు. దాన్ని కడుక్కొని ఒక పెద్ద కుక్కర్లో తీసుకోండి. కుక్కర్లో 4 గ్లాసులు వాటర్ పోయండి. దాంతోపాటు ఒక చెంచా నూనె, కొంచెం పసుపు వేసి కుక్కర్ మూత మూసి 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడకనియండి. ఈ పప్పు ఉడికే లోపల మనకు కావాల్సిన కూరగాయలు కట్ చేసుకోండి. స్పెసిఫికల్లీ ఈ పర్టికులర్ సాంబార్కి ఇవే కూరలు కావాలని ఏం లేవు. ఇంట్లో ఆ పూటకి ఏ కూరలు ఉన్నా అవి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ లోపల మనకి పప్పు ఉడికాక 3 నుంచి 4 విజిల్స్ కంపల్సరీ ఉడికించాలి. ఉడికించాకే పప్పు కొంచెం మెత్తగా అవుతుంది. మనకి ఉడికాక కుక్కర్ మూత తీసుకుని పప్పుని ఇంకా మెత్తగా స్మాష్ చేసుకోండి. ఆ స్మాష్ అయిన పప్పులో కొంచెం వాటర్ పోసి ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్నాక ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజిటేబుల్ ముక్కలని దాంట్లో వేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగానే ఉసిరికాయ సైజులో నానబెట్టుకున్న చింతపండుని, వెన్నీళ్ళలో నానబెట్టుకున్న చింతపండు పులుసుని, గుజ్జుని ఈ మిశ్రమంలో వేయండి. ఈ పప్పు కూరలు మిశ్రమంలో వేయండి. దాంతోపాటు మీరు వెల్లుల్లిపాయ అనేది ఆప్షనల్. మీకు టేస్ట్ కావాలి అంటే వేసుకోవచ్చు, లేకపోతే వెల్లుల్లిపాయ అనేది కంప్లీట్లీ స్కిప్ చేసుకోవచ్చు. అది ఆప్షనల్ చాయిస్. సో వీటన్నిటినీ మంచిగా ఒకసారి కలుపుకోవాలి. సో మనం ఇప్పటిదాకా ఏం చేసాము అంటే పప్పును ఉడకపెట్టుకున్నాము, కూరగాయలు కట్ చేసుకున్న కూరగాయలని ఆ ఉడకపెట్టిన పప్పులో వేసుకున్నాము, ఉప్పు వేసుకున్నాం, సాంబార్ పొడి వేసుకున్నాం, చింతపండు రసం వేసుకున్నాం. వీటన్నిటినీ మంచిగా ఒకసారి కలుపుకోండి. పప్పు గరిటెతో కలుపుకొని మళ్ళీ కుక్కర్ని స్టవ్ మీద పెట్టండి. స్టవ్ మీద పెట్టి కుక్కర్ మూత మూసేయండి. ఈసారి కుక్కర్ని 2 విజిల్స్ వచ్చే వరకు ఈ సాంబార్ని ఉడకనియండి. 2 విజిల్స్ వచ్చాక మనకి సాంబార్ రెడీ అయిపోతుంది. ఈ లోపల 2 విజిల్స్ వచ్చే లోపల మనం పోపుని రెడీ చేసుకున్నాం. పోపు మీకు నార్మల్గా జీలకర్ర, అంటే మీకు ఒకవేళ ఇష్టం ఉంటే వెల్లుల్లి వేసుకోవచ్చు, లేదంటే కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, కొంచెం కొత్తిమీర గార్నిష్కి తీసుకుని కుక్కర్ 2 విజిల్స్ రాగానే మూత ఓపెన్ చేసి ఈ పోపుని కూడా దాంట్లో వేయండి. ఇదండి మీకు క్విక్ సాంబార్ ఇన్ 30 మినిట్స్ రెడీ అయిపోతుంది. చాలా రుచివంతంగా ఉంటుంది, రుచికరంగా ఉంటుంది, చాలా తొందరగా అయిపోతుంది. మీకు ఆఫీస్కి వెళ్ళే టైం కానీ, పొద్దున్న పిల్లలకి బాక్స్ కట్టేయడానికైనా కానీ, లేదా అనుకోని అతిథులు మన ఇంటికి వచ్చినప్పుడు కానీ త్వరగా అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీకు పొద్దున్న చేసింది రాత్రికి ఇంకా చాలా రుచివంతంగా ఉంటుంది. సో మీరు మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్స్ రూపంలో మాకు చెప్పండి ఎలా ఉంది అన్నది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజే వ్లాగ్స్. ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందరకు వస్తాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఎటువంటి ఐటమ్స్ లేదా ఇంకేమైనా ఐటమ్స్ కావాలంటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో పెట్టండి. హ్యాపీ, ఎంజాయ్ ద సాంబార్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజే